మొదటి నుంచి కూడా చెప్తా ఉంటారు, నన్ను టచ్ చేయండి అప్పుడు చూస్తానని చెప్పేసి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసేటటువంటి సమయం పోలీసులకు సంబంధించి ఆసన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు కర్నూలులో చోటు చేసుకున్నటువంటి ఘోర బస్సు దగ్ధం సంఘటన అనంతరం ఏర్పడినటువంటి పరిణామాలపై ఏపీ ప్రభుత్వం చాలా క్లియర్గా లోతుగా దర్యాప్తు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు కూడా వెళ్ళారు ప్రస్తుతం. అంటే జగన్మోహన్ రెడ్డి గుండెకాయ లాంటి ఈ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఇటు పోలీసులు చేరుకున్నారంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోలీసులు వెళ్ళిపోయినట్టే. గతంలో వాళ్ళు వెళ్ళినట్టుగా వాళ్ళు ఏదైతే వాళ్ళ నీలి రౌడీలు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినట్టుగా కాకుండా చట్ట ప్రకారం వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి ఈ కర్నూలు బస్సు దగ్ధం కేసులో అసత్య ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఆ నోటీసులు ఇవ్వడానికి కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా మొదలైనట్టే. ఇక బస్సు ప్రమాదానికి మద్యమే కారణమనే నిరాధారమైనటువంటి ఆరోపణలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తులపై ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి విషయం మనం చూసాం. తాజాగా కర్నూలు బస్సు దగ్ధం కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఈ నోటీసులు కూడా ఇచ్చారు. బస్సు దగ్ధానికి మద్యమే హేతువు అంటూ తప్పుడు ప్రచారం నిర్వహించారని పేర్కొంటూ ఆయనకు నోటీసులు కూడా అందజేశారు. ముఖ్యంగా ఈ ప్రచారం వెనుక వైఎస్ఆర్సీపీ పాత్ర ఉందని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. మనం చూడొచ్చు, దీంట్లో ఏదైతే యాంకర్ శ్యామలకు కూడా నోటీసులు ఇచ్చారు. గతంలో 27 మందికి నోటీసులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. యాంకర్ శ్యామలను కూడా పిలిచి ప్రశ్నించారు. ఆ తర్వాత తను ఎలాంటి విషయాలు, ఎన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిందో అప్పుడు బయటకు చాలా విషయాలు కూడా వచ్చాయి. సో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఆయన ఎవరో నాకు స్క్రిప్ట్ ఇవ్వడం, సో దాన్ని నేను అక్కడ చెప్పడం, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను చెప్పాను, నాకేం తెలియదు అనే విధంగా లోపల ఆమె స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయం కూడా బహిర్గతమైనటువంటి విషయం మనం చూసాం. ఆ తర్వాత ఈ యాంకర్ శ్యామల బయటకు వచ్చి ఒక భయాందోళనకు లోనైంది. అరరే, నేను లోపల చెప్పిన విషయం బయటకు ఎట్లా తెలిసింది వీళ్ళకి, సో ఈ విషయం ఇప్పుడు జగనన్నకు తెలిసిందనుకో, రేపు పొద్దున నా పని ఏంటి, నా పరిస్థితి ఏంటి మరి అనే టెన్షన్లో ఎవరిచ్చారు మీకు ఇది, ఎవరు చెప్పారు, సో లోపల జరిగిన విషయం బయటకు ఎట్లా తెలిసింది అంటే లోపల ఈమె ఏదో చెప్పినట్టు కదా. సో ఎట్లా తెలిసింది నేను చెప్పిన విషయం అంటే పోలీసుల్లో ఇన్ఫార్మర్లు ఉన్నారా ఇక్కడ జర్నలిస్టులకి చెప్పడానికి, లేదంటే ఎట్లా తెలిసింది, సో ఇది అంటూ హడావిడి చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆమె ఏమనుకుంటున్నారు అసలు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రిమాండ్లో ఉన్నటువంటి సమయంలో చాలా విషయాలు వాళ్ళ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రచురించారు. మరి ఎట్లా తెలిసాయి అప్పుడు అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు ఈమె యాంకర్ శ్యామల చెప్పినటువంటి లోపల ఏదైతే మాట్లాడిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ను మీడియా కూడా ప్రచురించడమో మాట్లాడడమో ఇవన్నీ చేసింది. దానికి ఆమె టెన్షన్ పడిపోయి మరి ఈ విషయం జగనన్నకు తెలిస్తే రేపు పొద్దున నా పరిస్థితి ఏంటి అనే విధంగా టెన్షన్ పడిపోవడం ఒక ఎత్తు. ఇంకోవైపు మరి గతంలో మనం చూసాం పోసాని కృష్ణమురళి కూడా, ఆయన కూడా ఇదే చెప్పారు, నాకు స్క్రిప్ట్ ఇవ్వడం, నేను వెళ్ళి మీడియా ముందు కూర్చొని ఆ రోతపత్రిక ముందు కూర్చొని దాన్ని చదవడం, ఇదే చేశాను తప్పించి అందులో బూతులున్న విషయమే నాకు తెలియదు అంటూ కూడా ఆయన కూడా డైరెక్ట్గా చెప్పినటువంటి విషయం కూడా మనం చూసాం. సో వీళ్ళందరికీ ఎవరిస్తున్నారు ఈ స్క్రిప్టు, ఈ స్క్రిప్ట్ రైటర్ ఎవరు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి స్క్రిప్ట్ రైటర్ ఎవరు, వీళ్ళు మాట్లాడడానికి ఇస్తున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డా లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డా, ఏ రెడ్డి ఇస్తున్నారు ఈ స్క్రిప్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా పోలీసులు తేల్చాలి. మరి ఎవరు ఈ విధంగా మాట్లాడిస్తున్నారనేది ఖచ్చితంగా బయటకు రావాలి. ఇంకో విధంగా కూడా మరి శ్యామల ఈ విధంగా అనుకుంటుందేమో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నెలలు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చాలామంది కూడా జైలుకి వెళ్ళో లేదంటే ఏదో ఒకటి ఇష్టానుసారంగా అప్పటి ప్రభుత్వాన్ని, అప్పటి ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి టీడీపీ ఏదైతే జనసేననో వీళ్ళని ఇష్టానుసారంగా తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు రావడము ఇట్లాంటివి జరిగాయి కదా. అరే రే నేను కూడా జైలుకు పోతే బాగుండు, నాకు కూడా మరి జగనన్న పరామర్శిస్తుండే, లేదు అని అంటే బయటకు వచ్చాక నాకేదైనా పదవిస్తుండే అని ఏమైనా అనుకున్నారా? ఆమె మాత్రం నిన్నొచ్చి బయట మాట్లాడినప్పుడు ఒక రకమైనటువంటి భయాందోళన ఒకవైపు, ఆ తర్వాత అరే అనుకున్నటువంటి విషయం జరగలేదనేది ఇంకోవైపు, ఆ విధంగానైతే తనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో మరి అసలు ఏం జరుగుతోంది వైసీపీలో,
సో ఎవరిస్తున్నారు ఈ స్క్రిప్ట్ రైటర్ ఎవరు? మరి జగనన్ననా లేదంటే సజ్జలనా? మరి ఎవరి ఆదేశాల మేరకు ఈ విధంగా వీళ్ళొచ్చి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం పైన విషం జిమ్ముతున్నారు? రాష్ట్రం అభివృద్ధికి ఆటంకంగా ఎందుకు మారుతున్నారు వీళ్ళంతా? ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఇటు పోలీసులు చేరుకున్నారంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గుండెకాయ దగ్గరికి పోలీసులు